ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా. ప్రభువు మన ప్రార్థనలను వినే దేవుడు, మన కన్నీటిని చూసే దేవుడు. మన కన్నీటిని ఆయన తన బుడ్డిలో దాచిపెడతాడని మనకు కీర్తన గ్రంథము 56వ వచనం అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉన్నది. నా కన్నీటిని నీవు నీ బుడ్డిలో తీసిపెట్టావు, నీ పుస్తకంలో రాసావు అని దాని గురించి ఉన్నది. అంటే దాని మీనింగ్ ఏంటంటే మన బాధలన్నిటిని కూడా ఆయన ట్రాక్ చేస్తాడంట. అంటే అన్నీ రాసి పెడతాడంట. ప్రతి బాధ, వేదన, మన కన్నీరందటిని కలెక్ట్ చేస్తాడు. ఆయన ఒక బాటిల్లో పెడతాడంట. తర్వాత అవన్నీ కూడా ఒక బుక్లో రికార్డ్ చేసి పెడతాడంట. మన బాధలు, మన సమస్యలు, మనం చేసే మన రోదన, మన వేదన, మనం ఎవ్వరికి చెప్పుకోలేనివన్నీ కూడా ప్రభువు ప్రతి సమస్య, ప్రతి శోధన, ప్రతి కన్నీటి పొట్టు అవన్నీ మనకు ఏం చేస్తాయంటే మన బాధను, మన వేదనను అవన్నీ కూడా మన లైఫ్ లాంగ్ మనకు జరిగే ప్రతి దాన్ని ప్రభువు చూస్తున్నాడు. ఆయన నిన్ను కేర్ చేస్తున్నాడు. నువ్వేవైతే వెళ్తున్నావో, దేని గుండా అయితే వెళ్తున్నావో దాని విషయమై నాకు చింత ఉంది. ఆయన ఎక్కడో ఆకాశం అందు ఉండి, ఎక్కడో నువ్వు భూమి మీద ఉండి నీ బాధలు నువ్వు పడుతుంటే ఆయన పట్టించుకోకుండా ఉండే దేవుడు కాదు. ఆయన నువ్వు ఎలాంటి సమస్యలో ఎప్పుడు వెళ్తున్నా ప్రభువు వాటన్నిటిని కూడా ఆయన ఏది కూడా వేస్ట్గా పోనీయాడంట. నీ శ్రమ, నీ ఇరుకు, నీ ఇబ్బంది, నీ కన్నీరు నీకు నెమ్మదినిచ్చేదిగా, నీకు ముందుకు సమాధానాన్ని ఇచ్చేదిగా ప్రభు చెంత వాటన్నిటిని దేవుడు కలెక్ట్ చేసి వాటిని నెంబర్ చేస్తాడంట. తర్వాత వాటిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడంట. చూడండి, ఒకలాగే ఒకసారి ఊహించుకోండి, ప్రభు ఆకాశం నుండి వంగి మన కన్నీటిని మన చెంపల మీద కారే కన్నీటిని అన్నీ కలెక్ట్ చేస్తున్నాడు ఒక బాటిల్లో అని ఊహించుకోండి. చూడండి, ఆ బాటిల్స్ అన్నీ కూడా మన పేరు ముందల పెడతాడంట. సో అవి ఎట్లా ఉంటాయంటే అవి మనకు చాలా మటుకు మనకు రిమెంబరెన్స్ అన్నట్టు. చూడండి, దేవుడు మన కన్నీటిని చూసినప్పుడల్లా ఈ బిడ్డ ఈ శ్రమల గుండా వెళ్ళిండ్రు, ఈ శ్రమల గుండా నా బిడ్డ వెళ్ళింది, నా కుమారుడు వెళ్ళాడు అని మన పక్షాన ఆయన జ్ఞాపకం చేసుకుంటాడంట. అది ఆయన తన బుక్కులో కూడా రాసి పెట్టుకుంటాడంట. సో నువ్వు దేనికైతే ఏడుస్తున్నావో, నువ్వు దేనికైతే రోధిస్తున్నావో ఆ సమస్యను ప్రభువు చిన్నగా చూడట్లేదు. నీకేమవుతుందో అది నీకే తెలుసు. నీ హృదయ బాధ, ఒకని హృదయములో ఉన్న బాధ వాని హృదయం